అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తల్లికి వందనం పథకం కింద ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అకౌంట్లో జమ చేస్తామని మాట ఇచ్చిందండి. నేటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇచ్చిన మాటను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండి. నా పేరు కోమలి చింతల, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడండి. నాకు 3 బిడ్డలండి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి పూర్తి చేసుకున్నారండి. నిన్న అనగా 12వ తారీఖున నా పేరు, నా 3 పిల్లలు ఎలిజిబుల్ అయ్యారని నా పేరు లిస్టులో రావడం నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. మరుసటి రోజునే అంటే ఈరోజు 13వ తారీఖున ఇప్పుడండి నాకు 3 పిల్లలకి 13,000 మొత్తం 39,000 నా అకౌంట్లో జమ చేయడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకం నేను మొట్టమొదటిసారిగా తీసుకుంటున్నానండి. గతంలో ఎప్పుడూ తీసుకోలేదు. నిజంగా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మహిళలను గౌరవించే ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నానండి. ఇంత మంచి పథకాన్ని ఎక్కడ ఆపకుండా ఎంతోమంది ఎన్నో అవరోధాలు పెట్టారండి, ఎన్నో చేశారు. అయినా సరే మేము ఇచ్చిన మాట నెరవేర్తామని ఇచ్చిన మాటను నెరవేర్చిన కూటమి ప్రభుత్వం మాకు, మా తల్లులకు, మా బిడ్డలకు డబ్బులు వేసి అండి ఇచ్చిన మాటను నెరవేర్చుకుందండి. ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను. నాలాంటి తల్లులు ఎంతగానో సంతోషంగా ఉన్నామండి. మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరి ముఖ్యంగా బీజేపీ నాయకురాలైన ఎంపీ పురంధేశ్వరి దేవి గారు మహిళ, తను ఒక ఎంపీగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నామండి. మీ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి మంచి పథకాన్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నానండి. నేను జిరాక్స్ షాప్ పెట్టుకొని 3 బిడ్డలతో జీవనం సాగిస్తున్నాను. నాకు ఎటువంటి ఆధారం లేదు. సహాయం వస్తుందని చూస్తున్నాను. రోజు రోజుకి నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి రాలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం నాకు సకాలంలో నేను బాధపడుతున్న టైంలో ఈ తల్లికి వందనం పథకం వేసి నాకు ఎంతగానో సంతోషం ఇచ్చిందండి. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. కృష్ణార్జునులాగా ఈ ఆంధ్రప్రదేశాన్ని పరిపాలిస్తున్న సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటానండి. జై కూటమి.